ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ దేశంలో విషాదం నెలకొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 90 మందికి పైగా మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో 130 మంది ఉన్నారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక అధికార యంత్రాంగం తెలిపింది. ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. కలరా వ్యాధి వ్యాప్తి అంటూ వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకుని దీవుల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పడవలో ప్రయాణానికి సిద్ధమయ్యారు. పరిమితికి మించి పడవలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలోని అత్యంత పేద దేశంలోని మొజాంబిక్ దేశం కూడా ఒకటి. ఇక్కడ గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 1500కు పైగా కలరా కేసులు నమోదయ్యాయి. కలరాతో ఇప్పటి వరకు 32 మంది చనిపోయినట్టు ప్రభుత్వ నివేదికలు కూడా చెబుతున్నాయి.